హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ డిలైట్. ఈరోజు మటన్ కీమాతో ముట్టిలు చేస్తున్నామండి. అయితే నేను 1/2 kg కీమా తీసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి, కొంచెం గరం మసాలా వేసి కలుపుకున్నాను. దీన్ని మిక్సీ జార్ తీసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముట్టిల్లాగా చేసుకొని మనం ఆయిల్లో వేసి కొంచెం ఆయిల్లో కర్రీలాగా చేసుకోవచ్చు. కర్రీలో నేను ఆలు అండ్ బజ్జీ మిర్చి వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆలుకి సరిపడా గరం మసాలా వేస్తున్నాను. ఆల్రెడీ మనము ఇందులో వేసుకున్నాం కదా మటన్లో, ఇందులో కొంచెం ఆలుకి కావాలని నేను వేసాను. అది కొంచెం వేగాక ఆలూస్ వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కానీ పచ్చిమిర్చి మాత్రం ఇప్పుడే వేసుకోకండి. ఇది మటన్ బాల్స్ చేస్తాం కదా, ముట్టీలు చేసినప్పుడు ఇవి వేస్తే అందులోని జ్యూసీనెస్ ఈ మిర్చికి తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఓన్లీ ఆలు మాత్రమే వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక అప్పుడు ఆ ముట్టీలు వేసి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి. ఈ ఆలుకి సరిపడా కొంచెం పసుపు, ఆల్రెడీ మనం కీమాలో వేసుకున్నాం, ఓన్లీ ఆలుకి సరిపడానే వేస్తున్నాను నేను. ఉప్పు ఇంకా పసుపు వేసానండి. ఇంకా చాలండి, ఇది చక్కగా వేగిపోయింది. మళ్ళీ కీమా కూడా మనం బాల్స్ చేసుకున్నాం కదా ముట్టిలాగా, అందులో కూడా కొద్దిసేపు వేగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తీసేసేయాలండి. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదే కడాయిలో మనం బాల్స్ చేసుకున్న ఈ ముట్టీలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్నాక కాసేపు మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. కొంచెం గట్టి పడ్డాక అప్పుడు ఈ పచ్చిమిర్చి వేయాలండి. ఇప్పుడే వేస్తే కీమా విరిగిపోతుంది. ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది కదా, అంటే కొంచెం అది గట్టి పడ్డాక ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ వాటర్లోనే ఆ జ్యూసీనెస్ అంతా పచ్చిమిర్చికి తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చాలా గుమగుమ వాసన వస్తుందండి. ఇప్పుడు అంతా ఇది వాటర్ రిలీజ్ చేసింది కదా, ఈ వాటర్ అంతా ఇంకి ఇది మంచిగా ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వాటర్ అంతా ఇంకాలి, అప్పటి వరకు కుక్ చేసుకోవాలండి. కానీ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి సాంబార్ పెట్టి ఈ కర్రీ సైడ్ డిష్గా పెట్టారనుకోండి, ఆ రోజు మీకు పండగే. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా దగ్గర పడ్డాక అది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక ఇవన్నీ మెల్లగా బ్రౌనిష్ కలర్లో వస్తుంది కదా, అలా మొత్తం వచ్చాక అప్పుడు మనం ఆలు వేసుకోవాలి.
ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా వేయించుకున్న ఆలూని వేసుకోండి. ఈ ఆలూని కూడా కాసేపు ఫ్రై చేయండి. ఒక 2 minutes వేగిందండి. మనం ఆలూకి కారం వేయలేదు కదా, ఓన్లీ ఆలు ఆల్రెడీ మనము కీమాలో వేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి పిల్లలు తినేలాగా. ఇప్పుడు కలుపుకోవాలండి. ఈ ఫుడ్ బాలింతలకు కూడా ఇవ్వచ్చండి, కానీ ఆలు ఇవ్వకండి. ఈ కీమా రొటీన్గా తినాలి, ఇబ్బందిగా ఉంది అని అంటే ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా తింటారు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయాలండి. రెడీ అయిపోయిందండి ఆలు కీమా ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సాంబార్తో రైస్లో కలుపుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.